హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెనికా వ్లాగ్స్. ఈరోజు మనకి ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లాత్ మార్కెట్ చూపిస్తున్నానండి. ఇది ద్వారపూడి. ఇది మన ఊరు పక్కనే ఉన్న మనం ట్రైల్లో చూస్తాం కానీ ఎప్పుడు మనకు తెలియదు కదా. ఫస్ట్ ఆ షాప్కి వెళ్ళాము. అక్కడ చాలా నైట్ ప్యాంట్లు అయితే చూసాను అనమాట. ఇది చికెన్ కారీ వర్క్లో ఉన్న ప్యాంటు చాలా బాగుంది. బట్ అయితే నా సైజ్ అయితే తెలియదు, చాలా స్మాల్ ఉందన్నమాట. బట్ అప్పటికి నాకు అనవసరం అయింది. కొన్ని రీటైల్ హోల్సేల్ కూడా ఉన్నాయి. ఎంత పెద్ద మార్కెట్ ఉందో, ఎన్ని షాపులు చూసి రియలైజ్ షాక్డ్ అనమాట. అసలు ఎంత ఇక్కడైతే క్రోర్స్లో చాలా పెద్ద బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఎంత ఇక్కడ ఒక బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్లో కూడా వాళ్ళకి ఎంత పని ఉండదు. చాలా డీడీస్ అయితే వచ్చాయంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఇక్కడ నుంచి ఇది చాలా అన్ని ఇక్కడికి వచ్చేసిన తర్వాత రిటైలర్స్ నుంచి వాళ్ళందరూ చిన్న చిన్న వ్యాపారులందరూ ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి ఊర్లో అయ్యి అమ్ముతారనమాట. నైటీలు, ఇంకా మనకి దుప్పట్లు, టవల్స్ చాలా కొంచెం హోల్సేల్గా వస్తాయండి. మొత్తం తగ్గదని నేను చెప్పను, సమ్ వాట్ కంపేర్ టు అదర్ సైడ్ ఇక్కడికి తక్కువగా వస్తాయి అనమాట. నైటీలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. వీళ్ళకి ఫ్రైడే ట్యూస్డే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఆ రోజే మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. అలా అసలు పెద్ద పెద్ద ఇంకా వాళ్ళు కొరియర్స్ వేస్తూనే ఉంటారు. చూడు బయట ఎంత ఉన్నాయో చూడండి, రెడీ టు కొరియర్ అనమాట. ఇక్కడ మేము కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాం రీటైల్ షాప్లో. వాళ్ళు చాలా రేట్ చెప్పారు. తర్వాత హోల్సేల్ షాప్కి వెళ్ళాము. అలా వెతుక్కుని వెళ్తే కాటన్ డ్రెస్సెస్ అయితే నేను చూసాను. అబ్బాయి చాలా బాగా చూపించాడు. ఇందులో 2-3 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫైన్ క్వాలిటీ కావాలంటే మనకు రాజమండ్రి బెస్ట్ అనమాట. ఇక్కడ మనకి చాలా రయాన్ ఇలాంటివి చాలా బాగున్నాయి. మేము కొన్ని డ్రెస్సెస్ అయితే అసలు ఇక్కడ మన ట్రైల్ అయితే ఉండదు. నేను డ్రెస్ మీద వేసుకుని అలా ట్రై చేసుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగుండే. మనకి బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్ అండి. నైటీస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. రకరకాల నైటీస్ ఉన్నాయి. ఎన్ని టవల్స్ అయితే ఉన్నాయి, అన్ని సైజులో అయితే ఉన్నాయి. బ్లౌజ్ పీసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. మనకు వచ్చేది ఏంటంటే శ్రావణం కదా, ఇక్కడ అన్ని రకాల బ్లౌజ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ పెట్టికోట్స్ మీద లంగా గురించి అడిగితే ఒకటి చూపించాడు అనమాట. ఇది నాకు 120-130 ఆ రేంజ్లోనే పడింది అనమాట. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఆ రోజు మాకు బిల్ అరౌండ్ 10 వరకు అయ్యిందనమాట. తర్వాత నైటీస్ చూపించమన్నాను. ఎంత బాగుందో ఈ నైటీ, అసలు ఎంత స్మూత్ ఉందో. ఇది 350 or 400, ఇదైతే 400 అట్లా అనమాట. అసలు ఎంత స్మూత్ ఉందన్నమాట. అన్నీ పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి. నైటీలు ఇక్కడ ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయో వెతుక్కోవాలండి. వెతుక్కునే షాప్ చూసుకుని ఒక్కసారి వాళ్ళకి మైండ్ సెట్ అయితే వాళ్ళు ఇలా ఆర్డర్ పెడతారంట. జస్ట్ కాకినాడ ఇంకా వాళ్ళు ఇంకా అంతా కొరియర్ చేసేసి సంథింగ్ వాళ్ళు ఒక వ్యాన్లో వెళ్ళిపోతాయేమో. ఎంత పెద్ద పెద్ద బిజినెస్లు అనమాట. ఇది ఒక డిజైనర్ పీసెస్ ఆఫ్ నైటీలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇదైతే 400 పడింది. నైటీలు దొరక ఒక స్టేజ్లో చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. అందరూ చాలా చాలా రేట్ చెప్పారు. మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటే వాళ్ళు మంచిగా డబ్బులు వేసేసుకుంటూ ఉంటారు కదా, మనకి చేస్తామంటారు, ఎవరు ఏమీ చేయరు. ఇది మన పక్కన ప్లేస్ అయినా మనం కాకినాడ 35 కిలోమీటర్స్ అయినా వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట. ఈ రూట్ అయితే చాలా బాగుంది. ముందు వీడియో పెట్టాను కదా. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అండి ఎంత బాగున్నాయో. ఇది 700 చెప్పాడు. అసలు మనకి వచ్చేది శ్రావణ మాసం కదా, ఒక 70కి ఎంత మంచి పీస్ అనమాట. డిజైనర్ పీసు కట్టించుకుంటే భలే ఉంటుంది. అసలు సింగిల్ పీస్ ఇవ్వనని చెప్పాడు. నాకైతే అవన్నీ అనవసరమని నేను తీసుకోలేదు. మేము మంచి ఎండలో వెళ్ళాము కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఆ అబ్బాయి మాకు బాగా చూపించాడు, అందుకే సెల్ఫీ తీసుకున్నాను అనమాట. తర్వాత మీకు టాప్స్ చూపిస్తాను మేడం అని చెప్పి అన్నీ తీసుకెళ్ళాడు. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్, హ్యూజ్ కలెక్షన్ ఉండే అనమాట. తర్వాత తెలిసిన వాళ్ళు ఏదో షాప్ ఉందని తెలిసి అక్కడ షాప్ చూద్దామని ఇంకొక రౌండ్ వేసుకుంటూ వెళ్ళాము. ఇది నేను పెద్ద ఏదో ఇన్వెంట్ చేసినట్టు అనిపించింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఇక్కడ, ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ ఉండే అనమాట. ఈ బ్రాంచ్లో మా డాడీ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళు చెప్పేవారంటే ఇక్కడ అన్ని చెక్స్ డీడీస్ వచ్చాయన్నమాట. వాళ్ళకి ఇక్కడ వర్క్ ఫుల్గా ఉండే, వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అయ్యేదంట. చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి ఎంత వర్క్ చేస్తూ ఉంటారు కదా బ్యాంక్ వాళ్ళు. డీడీస్ అయ్యాయి ఆ టైంలో, అన్ని ట్రాన్సాక్షన్స్కి అయ్యాయి. పెద్ద బిజినెస్ కదా, బిజినెస్ ఏరియా కదా. ఒక అతనికైతే అపార్ట్మెంట్ కూడా చాలా తక్కువకి ఇచ్చారన్నమాట మా డాడీ కొలిక్కి. ఇక్కడ ఎంత మంచిగా మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ అని ఉంది కదండి, ఇది ఊరు చివరిన ఉందన్నమాట. చాలా బాగుంది ఈ ఊరు. ఇక్కడ చాలా బాగుంది. ద్వారపూడితో ఐ లవ్ ద్వారపూడి అనిపించింది. ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవుట్ సైడ్ కూడా చాలా షాపులు అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం వెళ్తే ఫీల్ ఉండకపోయే, ఫస్ట్ టైం కాబట్టి రియల్లీ ఎక్సైటెడ్. మంచి సర్కిల్ ఉంటుంది ఇక్కడ. ఇదంతా బిజినెస్ ఏరియా అనమాట. మనకి వైజాగ్ టు విజయవాడ నుంచి భీమవరం ఒక బిజినెస్ లైన్ ఎలా జరుగుతుంది ఇది అలా. బాయ్ ఫ్రెండ్స్.